హరే కృష్ణ. ఇప్పుడు చూడండి మీకు ఒక స్పెషల్ పట్టు చూపిస్తాను. అది పొంగనాలు, పెరుగు పొంగనాలు అండి. ఇది రాత్రి జస్ట్లో వీడియో మిస్ అయిపోయి, బట్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఇది వచ్చేసి పెరుగు పొంగనాలకు వచ్చేసి 1 గ్లాసు బియ్యం పిండికి 1/4 గ్లాస్ అంటే గట్టి పెరుగు, లైట్గా పులుపు వచ్చినా పర్వాలేదు. ఆ పిండిని మనము గట్టిగా ఇడ్లీ పిండి కింద గట్టిగా కలిపి పెట్టేసుకునేలా. మార్నింగ్ దీంట్లోకి వచ్చేసి సన్నగా తరిగిండే ఎర్రగడ్డలు, సన్నగా కట్ చేసుకొని ఉండే ఉల్లిపూలు, దీనికి వచ్చేసి వేయించి క్రష్ చేసుకొని ఉండే శనగిత్తనాలు, గ్రౌండ్ నట్ అండి. అది ఫుల్ పౌడర్ కాకుండా క్రష్ అయితే చాలు. పచ్చిమిరపకాయల పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర ఇవంతా వేసుకొని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటాం. మనం అంతా మిక్స్ చేసుకొని ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో, నీళ్ళుగా అంతా వద్దు. కావాలంటే ఒక చిటికెడు సోడా వేస్తాను, ఎక్కువ వద్దండి. చూడండి, పొంగనాల ప్యాన్ని ఇట్లా ఆయిల్ అంతా గ్రీస్ చేసేసి మనం మిక్సర్ రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. దాన్ని అంతా కొద్దిగా వేసుకుంటామండి. చూడండి, మనం లిడ్ క్లోజ్ చేసుకొని వేసేసి ఇది బేక్ చేయాలా. ఇప్పుడు మనం ఒక స్పూన్ సహాయంతో ఇది టర్న్ చేసుకొని వేస్తాము. అదే 2 సైడ్స్ ఇట్లా కొంచెం మెల్లగా టర్న్ చేసుకుంటాను, బాగా వస్తుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలు పొంగనాల కింద ఈ పెరుగు పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లంతా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కలుపు, ఇట్లా 2 సైడ్స్ కొంచెం తక్కువ మంటలోనే రోస్ట్ చేసుకుంటాము. రివర్స్ చేసిన కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే వద్దండి. 2 సైడ్స్ రోస్ట్. చూడండి, 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యిందే పెరుగు పొంగనాలు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకేమీ ప్రిపరేషన్ లేదు అన్నప్పుడు ఇది సహా మనం చేసుకోవచ్చు. ఈ సమ్మర్ వస్తుంది కదా, పెరుగు వేసుకెళ్ళి ప్రోబయాటిక్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, తంపుగానే ఉంటుంది, ఈజీగానే ఉంది. అందరూ ట్రై చేయండి.